ఆర్థిక మంత్రి విద్యుత్ శక్తి శాఖ మార్చులు బట్టి గారికి, గౌరవనీయులు వేణుగోపాలరావు గారికి, జనక ప్రసాద్ గారికి, ప్రియమైన విద్యుత్ శక్తి అధికారులు, ఉత్సాహవంతులు, యువకులు కృష్ణభాస్కర్, వరుణ్ గారికి, శ్రీనివాస్ గారికి, ప్రియమైన డైరెక్టర్లందరికీ, కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పెద్దలందరికీ, ఈనాడు నియామక పత్రాలు తీసుకుంటున్నటువంటి యువకులందరికీ హృదయపూర్వకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, వ్యవసాయ శాఖ పక్షాన ధన్యవాదాలు. ముఖ్యంగా నా శాఖ వీళ్ళందరి మీద ఆధారపడి ఉంది కాబట్టి నన్ను కూడా పిలిచారు. అందుకనే కృష్ణభాస్కర్కి, వరుణ్ గారికి, ముఖ్యంగా బట్టి గారికి ఈ రబీలో కూడా కుడి ఎడంగా పోయినసారి వర్షాకాలంలో ఎంత అయితే పంట వేసామో వీలైన కాడికి మళ్ళీ అంత పంట వేస్తున్నాము. కాబట్టి ఇప్పటి నుంచే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఐడల్ ప్రాజెక్టులు రెండు కూడా ఇరు రాష్ట్రాలకి చెందినవి కాబట్టి శ్రీశైలం, సాగర్లో లెవెల్స్ బాగా పడిపోతాయి అని చెప్పి నేను ఇరిగేషన్ మినిస్టర్ గారికి కూడా చెప్పాను. ఆ పక్క రాష్ట్రంతో సంప్రదించుకోవాలి, మన వాటాన్ని మనం దక్కించుకోవాలి. రేపు రబీలో పంటలకు ఏ ఇబ్బంది కాకుండా అటు సాగునీటికి కావచ్చు, అవసరమైతే విద్యుత్ శక్తి కూడా మనం వాడుకునేటట్టుగా ఆ రెండు ప్రాజెక్టుల యొక్క నీటి నిర్వహణ ఉండాలి. కాబట్టి ప్రభుత్వ పరంగా మనం మనసు పెట్టాలని చెప్పాను. అదే రకంగా విద్యుత్ శక్తి శాఖ అధికారులకు కూడా విజ్ఞప్తి, మనం ఎందుట్లో ఏదైనా ఒక అడుగు అనుకున్నా పర్వాలేదు, కానీ మీ శాఖ పరంగా ఒక సెకండ్ తప్పున్నా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి అధికారులు ఇప్పటి నుంచి అప్రమత్తంగా ఉండాలి. మీ డిమాండ్ ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. ఆ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై చేసే పరిస్థితి ఉండాలి. ఎన్ని లక్షల కోట్ల ఎకరం పండించిందనేది కాదు, ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదు అనేటటువంటి కీర్తి బట్టి గారికి రావాలని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఇప్పటికీ నేను నీటి వినియోగం తగ్గించడానికి, మీ పవర్ వినియోగం తగ్గించడానికి డ్రిప్, స్ప్రింక్లర్ ద్వారా రైతులందరూ కూడా కష్టపడి నీటిని ఆదా చేస్తున్నారు, మీ పవర్ని కూడా ఆదా చేస్తున్నారు. దేశంలో అందరికంటే ఎక్కువ పంట పండిస్తున్నాం. ఈరోజు అన్ని రికార్డు స్థాయిలో పంటలు పండినాయి. దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ ఒక్క సంవత్సర కాలంలో అత్యధికమైనటువంటి పంట పండించినటువంటి రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. అది ప్రజలు కోరుకున్నటువంటి మార్పుకు తగ్గట్టుగా, వారు తెచ్చుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యానికి అనుగుణంగా, వారి ఆశలు తీరేటట్టుగా, వారి కోరికలు తీరేటట్టుగా, వాళ్ళు ఆనందంగా ఉండేటట్టుగా మనం నిలపాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దయచేసి విద్యుత్ శక్తి అధికారులు ఇద్దరూ చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్సు, ఉత్సాహవంతులు, కష్టపడి పనిచేస్తున్నారు. ఆ కష్టం సరిపోద్దో లేదో మీరు ఆలోచన చేసుకోండి. ఇంకా కష్టపడాలి. ఏ అవకాశం ఉన్నా సరే ఒక్క అర నిమిషం కూడా ఈ నిరంతర విద్యుత్తుకు ఆటంకం కలగకూడదు. మా భాస్కర్ గారు చెప్తున్నారు, సరసమైన ధరలకి సప్లై చేస్తానని చెప్పి, కొద్దిగా సరసమైన ధర లేకపోయినా పర్వాలేదు కానీ నిరంతరం సప్లై చేయాలని చెప్పి కోరుతున్నా. రైతుల మట్టికి ఎట్టి పరిస్థితుల్లో ఆటంకం జరగకూడదు. అది ఈ సభా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి ట్రాన్స్కో, జెన్కో అధికారులందరికీ, ఈనాడు నియామక పత్రాలు తీసుకుంటే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో విధ్వంసం జరిగినటువంటి ఆర్థిక వ్యవస్థని ఒక పక్క చక్కబెడుతూనే, నిరంతర విద్యుత్తుని ఇస్తూనే, ఆ రోజు ఎగనాం పెట్టినటువంటి బాకీలన్నింటినీ తీర్చుకుంటూనే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే మేము చేస్తామని చెప్పామో సంక్షేమ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నాం. నా శాఖ పరంగా కూడా బట్టి గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. బడ్జెట్లో 35% వ్యవసాయ శాఖకి ఇచ్చి, ఏ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా
మొదటి పంట కాలంలోనే 30,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రుణమాఫీ భారతదేశం మొత్తంలో ఎవరూ చేయలేదు. ఒకే ఒక పంట కాలంలో 21,000 కోట్లు వాళ్ళ ఖాతాలో వేసాం, 2 లక్షల లోపు. దాన్ని కూడా ఎద్దేవా చేయటానికి కొంతమంది దీక్షలు పెడుతున్నారు. మరి ఆ దీక్షలు దేనికి అర్థమో, ఆ గత 10 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి రుణమాఫీ ఏ విధంగా జరిగిందో మీరే అర్థం చేసుకొని దీక్షలు చేస్తే మంచిది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఒక విజ్ఞప్తి. అదేవిధంగా ఏ శాఖ చూసుకున్నా 10 సంవత్సరాలకి సంవత్సర కాలానికి మీరు లెక్కేసుకోండి. మీరు 10 సంవత్సరాల్లో చేసిన రుణమాఫీ కంటే మీ ఒక్క సంవత్సరం చేసిన రుణమాఫీ రెట్టింపు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మీరు ఎగనాం పెట్టినటువంటి రైతు బంధును కూడా ఒకే ఒక్క రోజు బట్టి గారు ముఖ్యమంత్రి గారు మాటిచ్చి అర్ధరాత్రికి 7,625 కోట్లు రైతుల ఖాతాల్లో ఒకే రోజు జమ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రైతు బీమాకు కూడా మీరు ప్రీమియం కట్టకపోతే ఆ బీమాను కూడా 3,000 రూపాయలు కట్టాం. ప్రీమియం అదే పంటల బీమా కూడా తీసేస్తే పంటల బీమాను కూడా పునరుద్ధరిస్తున్నాం. బట్టి గారు ఏది అడిగితే అది వ్యవసాయ శాఖకి రైతాంగానికి ఆయన కొన్ని పనులు పక్కన పెట్టైనా సరే ఈ శాఖకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి బట్టి గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇదే విధానం కొనసాగాలని చెప్పి బట్టి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. గౌరవనీయులైన సీనియర్ పార్లమెంటేరియన్ వ్యవసాయ శాఖ మంత్రులు వారన్నారు, విద్యుత్ శాఖకు వ్యవసాయానికి ఉన్న బంధం మనకు తెలుసు, రైతులతో ఎంత పటిష్టమైన బంధం ఉందో. మరి వారి సందేశానికి ధన్యవాదాలతో అవరోధాల్ని అధిగమిస్తూ ఆర్థిక శాఖకు ఆర్థిక శ్రద్ధతో ప్రజల అవసరాలకు అనుగుణమైన పాలసీల్ని రచిస్తూ ప్రేమతో ప్రణాళిక శాఖను, చీకట్లను తరిమేసే వెలుగుల విద్యుత్తును తమ విద్వత్తుతో సమర్థ మార్గదర్శనం చేస్తున్న ఆనరబుల్ డిప్యూటీ సీఎం నేటి ముఖ్య అతిథి మల్లు భట్టి విక్రమార్క గారి ముఖ్య అతిథి సందేశం.